ఏడాది వెనుక కోన్రి తెలంగాణలో రాజకీయం ఎట్లుండేనో ఎలక్షన్లు ముందస్తా టయాన్ కాని ఒక చర్చ. ఏహే ఎప్పుడొచ్చినా మేం తయారు, పక్కా 100 సీట్లు, మూడో పారి కేసీఆర్ సరే ముఖ్యమంత్రి, మా లెక్క దేశంలో ఇంకెవ్వరు పథకాలు పెట్టలే, తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని గొప్పగా చెప్పేటోళ్ళు గులాబీ పార్టోళ్ళు. అందరికంటే ముందే టికెట్లు వంచి అందరికంటే ముందే ప్రచారం షురువు చేస్తే పవర్లకు వెళ్ళి ప్రతిపక్షానికి రావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్లుందంటే 17 ఎంపీ సీట్ల మీద 20 రోజులు మీటింగులు పెట్టినాక కార్యకర్తల డిమాండ్ ఏంటంటే పెద్దలంతా పోటీ చేయాలి. అసెంబ్లీ ఎలక్షన్ లో పల్టీ కొట్టిన కారును లేవట్ ఉరికేయాలంటే ముఖ్యమైన వాళ్ళు ముంగటికి రావాలని కోరుతున్నారట. అంటే ఈ నలుగురు ఆల్రెడీ పెద్దసారి మెదక్ ఎంపీ సీటుకు సూటి పెట్టిండని సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి సందే ప్రచారం నడుస్తుంది. లేదంటే సెంటిమెంట్ ప్రకారం కరీంనగర్ రా, కేటీఆర్ సార్ సికింద్రాబాద్ లో వద్దంటే మల్కాజ్గిరిలా, ఇక హరీష్ రావు సార్ పేరును మెదక్కు మల్కాజ్గిరికి చెప్తురాట. కవితక్క నిజామాబాద్ కాదంటే మెదక్కు. పెద్దలంతా పోటీ చేస్తే పార్టీకి పతార పెరుగుతుంది, ఎక్కువ సీట్లు గెలుస్తామని లీడర్లు ఆపోచానా. కానీ వీళ్ళే వెనక ముందు ఆడుతురాట. ఈ నలుగురిట్ల 3 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ. ఒక గల్ల ఎంపీలుగా గెలిస్తే ఈ పదవులు ఇడిచిపెట్టాలి. అసెంబ్లీలో లేకుండా అయితే కడమ ఎమ్మెల్యేలు ఉంటారా అనేది ఓ డౌట్. ఉప ఎన్నికలు వస్తే సర్కార్ మీద గెలిచడం తలక ఏం కాదు. పార్లమెంట్ కు నిలబడి ఆయనతో ఓడిరనుకో ఇక కారు సీదా షెడ్డుకే. కార్యకర్తల డిమాండ్ గట్లుండే, ముంగట చూస్తేనేమో గిట్లుండే. అందుకే తల్లడం మల్లడం అవుతున్నారట. లెక్కకైతే గులాబీ టికెట్ల గుంపులు ఎగబడేటోళ్ళు ఇప్పుడేమో నాకేమొద్దు అనేటోళ్ళే ఎక్కువ ఉన్నారట. సరే నిలబడతాం గానీ ఖర్చులకు పైసలు ఇస్తారా అని సాప్ సీదా అడుగుతున్నారట హైకమాండ్ ను. మొన్ననే కోట్ల రూపాయలు కుమ్మరిచ్చిరి, 4-5 నెలలు కాకముందే మళ్ళా పెట్టుకోవాలంటే ఏ చెట్టుకు దులుపుకురావాలనేది మనోళ్ళ మాట. పెట్టినా గెలుస్తామనే గ్యారంటీ లేదు. 5 ఏళ్ల కిందట అసెంబ్లీకి 88 సీట్ల మెజార్టీ కొడితేనే పార్లమెంట్ కు ఉత్త 9 సీట్లే వచ్చే. ఈ తాపకు పవరే వాయే 39 మందే గెలిచే. మరిగా నలుగురే పోటీ చేస్తారో ఇంకెవలని తిప్పుతారో గానీ 23 ఏళ్ల కాంచెల్లి తెలంగాణలో 6 పారు తిరిగిన కారుకు ఒక్క ఎలక్షన్ దెబ్బతోటి తొవ్వ దొరకకుండా అయింది పో.